హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 6వ అధ్యాయం చూద్దామండి. సుశీల చరిత్ర. భోగాపురమును నగరంలో సదాచారుడు దైవభక్తుడగును ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె గలడు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది, మంచి బుద్ధివంతురాలు. చిన్నతనం నుండియు దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పటమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలుమోము కలదై యుండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వలన మృగశృంగుడు సుశీలనే పెళ్లాడదలిచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమునొక ఏనుగు అడవి నుండి గీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమజొచ్చెను. వారు భయపడి ఏ దిక్కుగానకు ముందు వెనుకల చూడక పిక్కబలం కొలది పరుగిండి పోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియజేయుటే అతను వచ్చి ఆ ముగ్గురు మృతదేహములను చూశాడు. ఎక్కడా లేని దుఃఖం కలిగినది. వారి నెటులనైనను బ్రతికించవలెనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలను కాపాడుచుండునని చెప్పి తాని సమీపమున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగెను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకొన్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక అది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వలన ఏనుగుకు శాప విమోచనమై ఎట్లా నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు. ఇంతటితో 6వ అధ్యాయం పూర్తయిందండి. 7వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.